कारणचरणै षट्चरणता दीं 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 धीरना 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 दीं 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 धीरना. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? ఏం లేదండి, నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఫ్లవర్ వాస్ కింద పడిపోయింది. నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఆయన సరిగా పెట్టారు అందుకని. అవును, డ్రైవర్ కావాలని అడిగావు కదా. ఆ, ఎప్పటి నుంచి పనిలోకి వస్తారు? ఈరోజే చేరమంటారా? ఇవాళ కొంచెం పనుంది, రేపటి నుంచి జాయిన్ అవ్వండి. వివేకానంద, మేడం. రేపటి నుంచి వచ్చేసాయి. ఓకే మేడం. వివేకానంద. మీ పేరు వివేకానంద? అవును మేడం. ఒకసారి కార్ కీసిస్తే ఇంజిన్ ఎలా ఉందో చెక్ చేసేస్తాను. కార్ కండిషన్ బానే ఉంది. 1 మినిట్. మంజు, మంజు మేడం, త్వరగా రామ్మా. ఇవి అక్కడ పెట్టి కార్ కి సాయానికి ఇవ్వు. అలాగే మేడం. రండి మేడం, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి, ఆ అబ్బాయి గురించి ఏం అడగలేదే? చిత్ర మేడం రికమెండేషన్ కదా, అందుకే. చూద్దాం అతను మోహన్ చూసి మాట్లాడేవాడు లేక మిగతా వాళ్ళలాగా మొహం కిందకి చూసి మాట్లాడేవాడు. ఏంటి జీవిత అదోలా మాట్లాడుతున్నావు? మగాళ్ళంటేనే అసహ్యంగా ఉందక్క. స్టేజ్ మీద డాన్స్ చేసి దిగొచ్చేటప్పుడు చేతులు ఇలా అంటున్నారు, బొకే ఇచ్చేటప్పుడు చేతులు పట్టుకుంటున్నారు, శాల్వ కప్పేటప్పుడు భుజాలు నొక్కుతున్నారు. అసలు మన చేతుల్లో ఏమున్నాయక్క? రేఖలే కదా. కానీ మగాళ్ళ చేతుల్లో వాళ్ళ వాళ్ళ మనసులున్నాయి. అటువంటప్పుడు మగాళ్ళంటే అసహ్యం కలగకుండా ఎలా ఉంటుందక్క? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా బ్రతుకుతున్నారు, నేను అలాగే బ్రతుకుతాను. జీవిత, మగాళ్ళందరూ ఒకేలా ఉండరు. వివేకానంద చాలా మంచి అబ్బాయి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనను. ఎందుకంటే వివేకానంద లాంటి మంచి అబ్బాయిని కనలేను కాబట్టి. ఏమండి, ఏంటమ్మా పడుకోగానే ఎలా నిద్రపోతున్నారండి? నిద్రపోవట్లేదమ్మా, కళ్ళు మూసుకొని ఊహించుకుంటున్నాను. ఊహించుకుంటున్నారా? ఏం ఊహించుకుంటున్నారు? మన ఫస్ట్ నైట్ గురించి. అయ్యో తప్పండి. తప్ప? హలో, ఎట్రా రా. ఏంటా మిస్ ఇండియా నడక? రాత్రందర్రా. ఏంటి తప్పు? నేను మనిషినే. నేను ఆ వివేకానంద కాదు, ఈ వివేకానంద. మన ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందండి? ఎలా జరుగుతుందా? తిరిగిటు గట్టిగా కళ్ళు మూసుకో. ఓ పెద్ద ఇల్లు, ముందొక కారు, ఆ ఇల్లంతా గార్డెనే. ఎలా ఉంది? చాలా బాగుందండి. తర్వాత తర్వాత తననా తననా తననా. హే 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 ఓసారి నీ చెయ్యే తాకి, ఓసారి నీ చెంపే నొక్కి, ఓసారి ఇంకేదో చెయ్యాలా. ఓసారి నీ కాలే తొక్కి, ఓసారి నీ ఒళ్ళే రక్కి, ఓసారి ఏదేదో కావాలా. పొగరే దిగని సొగసే కందని అనుభూతి మనదైన వేళ.
వాటేయనా ఎదురుగా వలదని వెనకగా వాటేసుకో చిన్నంగా నీ చెవిని స్పృశించనా నున్నంగా నీ వేళ్ళు నిమిరేయనా ఆపై లంఘించి విజృంభించి వివరించనా నిదురా మత్తులే బెదురా లేదులే చూడాలి శృంగారమేళ ఓసారి నీ చెయ్యే తాకి ఓసారి నీ చెంపే నొక్కి ఓసారి ఇంకేదో చెయ్యాలా సరసము సగమున విడిపడి వేధించుకో వర్తించనా అడగని క్షణమున ఎగబడి వడ్డించుకో నా పట్టు వస్త్రాలు వదిలేయనా నీ పట్టిల్లు ధరించనా అంతా అయిపోతే తెగ సిక్కేసి తల వంచనా హే హే లాలా హే 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 లాలా వ్రతమే చెడని ఫలమే అందని చేరాలి స్వర్గాల మూల ఓసారి నీ చెయ్యే తాకి ఓసారి నీ చెంపే నొక్కి ఓసారి ఇంకేదో చెయ్యాలా ఓసారి నీ కాలి తొక్కి ఓసారి నీ ఒళ్ళే రక్కి ఓసారి ఏదేదో కావాలా సభకు నమస్కారం. కుమారి జీవిత భరతనాట్య ప్రదర్శన తిలకించడానికి విచ్చేసిన ప్రేక్షక మహాశైలందరకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఈ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి కళానిలయం సంక్షేమనిధికై విచ్చేసి ప్రదర్శన ఇచ్చిన కుమారి జీవితకు మా కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కళానిలయం అధ్యక్షుల వారు కుమారి జీవిత గారికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరిస్తారు. అలాగే శాలువా కప్పి సన్మానిస్తారు. ఇప్పటి వరకు ఈ ప్రదర్శనలో ఎంతో ఓర్పుగా తిలకించిన ప్రేక్షక మహాశైలందరకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. సెలవు. ఆగండి 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 ప్లీజ్ ఆగండి 1 by 1 ప్లీజ్ ఆగండి తప్పండి ప్లీజ్ తప్పండి ఆగండి ఆగండి ఒకరు థ్యాంక్ యూ. ఎందుకు మేడం థ్యాంక్స్? నాకు మొట్టమొదటిసారిగా ఒళ్ళు నలగకుండా బయటికి రాగలిగినందుకు. గమనించాను మేడం, ఒళ్ళు తాగడాలు చేతులు నొక్కడాలు. అందుకే మగాళ్ళంటేనే నాకు అసహ్యం. మా ఇంట్లో వాచ్మెన్ కూడా పెట్టుకోలేదు. మరి నన్ను డ్రైవర్గా పెట్టుకున్నారు? అది చిత్ర మేడం మీద ఉన్న నమ్మకం. అంటే మీ దృష్టిలో మొగాళ్ళందరూ చెడ్డవాళ్ళ? అవును, మిమ్మల్ని కూడా కలిపి. మీరు నా డ్రైవర్గా కాక ఆ గుంపులో ఒకరి ఉంటే వాళ్ళలా నా చేయి తాకుండేవారు. అబ్సెషన్. ఏమన్నారు? ఏం లేదు మేడం. రేపు ఆదివారం మీకు సెలవు కావాలా? మీకైనా పని ఉంటే చెప్పండి, వచ్చేస్తాను. ఓకే, ఉదయం వచ్చి మార్కెట్కి వెళ్ళండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళొచ్చు.